నమస్కారం, నేను లలిత సహస్ర. ముందుగా మన ఛానల్కి స్వాగతం. అయితే ఫిబ్రవరి 1వ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, చాలామందికి ఇష్టదైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు. అవును, ఇది చాలామందికి తెలియదు. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం రోజు అని చాలామంది ఆ రోజు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ఏ రోజు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఆ ప్రతిఫలం వస్తుందనే విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి ఈరోజు ఆ విషయాలు తెలుసుకుందాం. అంతేకాకుండా మరి వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తారీఖు వస్తుంది. ఎలాంటి పూజా విధానం చేయాలి, ఆ దేవుడిని ఎలా సంపన్నం చేసుకోవాలి, ఆ దేవుడికి ప్రీతికరమైనటువంటి రోజున మనం చేయాల్సినటువంటి ఆచారాలు, పూజలు అవన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, అలాగే సిద్ధాంతి అయినటువంటి బుగ్గ ఆంజనేయ శర్మ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. వెంకటేశ్వర స్వామికి పుట్టినరోజు ఫిబ్రవరి 1 అనేది చాలా మందికి తెలియదు. సో మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటి, ఎట్లా ఆ దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవచ్చు? కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కనుక ఈ యొక్క కృష్ణావతారంలో యశోదాపుత్రస్య కృష్ణ, తర్వాత నవవిధ స్వరూపుడైనటువంటి గోపికా వల్లభుడు, లక్ష్మీ సమేతుడు, శ్రీమన్నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, శిఖరాద్రి, సప్తద్వీప వరుణుడు, లక్ష్మీ సమేతుడు, చతుర్ముఖ స్వరూపుడు, నీలవర్ణ స్వరూపుడు. ఆయన ఎప్పుడు కూడా నీలవర్ణంగా ఉంటాడు. స్వేదం ఎప్పుడు వస్తుంది ఆయనకు, స్వామికి. అవునా? ఆయనకు ఎప్పుడు కూడా స్వేదం వస్తుంది. స్వేదము అంటే చెమట వస్తుంది, స్వేదం. అందుకే ఇక్కడ తిరునామం పెడతారు స్వామికి. తెల్లగా ఒకటి ఉంటుంది, తెల్లగా ఇక్కడ ఒక చుక్క లాంటిది ఉంటుంది. కనుక అలాంటి ఆ స్వామిని ముగ్ధ మనోహర స్వరూపుడు అని కూడా అంటాం. అది ఉండడం వల్ల చాలా అందంగా కనబడుతుంటాడు. కనుక అటువంటి ఆ స్వామిని ఈరోజు ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వస్తుంది. కనుక ఆళ్వార్ల పూజలు చేయుట ఉత్తమప్రదం. స్వామిని మాత్రమే దర్శించుకొని ఆళ్వార్ల పూజలు ఆ రోజు బాగా చేయాలి. ఆళ్వార్లు అంటే నమ్మాళ్వార్లు అని వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో ఆళ్వార్లు అని ఉంటారు. ఈ ఆళ్వార్లకు పూజ చేసిన, వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన ఒకటే. కనుక వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చేత మనకేం వస్తుందంటే ధనం మూలం ఇదం జగత్. ప్రపంచానికి లక్ష్మీ లేకున్నా పర్వాలేదంటారు, కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం లేకుంటే ప్రపంచం లేదు. అవును, వెంకటేశ్వర స్వామి లేకుంటే ప్రపంచం లేదు. అందుకే ఆ యొక్క ఈ మౌని అమావాస్య తర్వాత వచ్చేటువంటిది కూడా పాడ్యమి లేదు, 2 రోజులకే జన్మదినం వస్తుంది. అంటే ఈ మాఘమాసం అనేటువంటిది విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటిది. దాన్నే మాఘ పురాణం అనేటువంటిది కూడా ఉంది. ఈ 12 పురాణాలలో 12 పురాణాలలో వెంకటేశ్వర పురాణం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. దాన్నే మనం ఏమంటామంటే తెలుగులో వెంకటేశ్వర పురాణం అనం, విష్ణు పురాణము అంటాం. అవునా? అంటే విష్ణు పురాణం అన్నా వెంకటేశ్వర పురాణం అన్న ఒకటేనా? రెండు? వెంకటేశ్వర పురాణం అన్నా విష్ణు పురాణం అన్నా ఒకటే. కనుక స్కాంద పురాణం లోపల మొత్తం కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్రలు, స్కాంద పురాణం లోపల వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామినికి మనం తలనీలాలు ఎందుకు తీయాలి, కారణం ఏంది? తిరుపతికి పోయి దండం పెట్టుకొని తలనీలాలు ఎందుకు చేయాలి? నీలాంబరి అనేటువంటి వ్యక్తి తలనీలాలు ఇచ్చి నమస్కారం చేసింది కనుక అప్పటి నుంచి ఎన్ని నీలాపరిందల స్వామికి వచ్చినా ఆ నీల
అంబరి, అంబరి అంటే వెంట్రుకలు, నీల అంటే నీలాప నిందలు. అవి పోయేందుకే మనము తల వెంట్రుకలను స్వామికి ఇస్తున్నాం. మనకి ఎటువంటి నిందలు వచ్చినా కూడా పోవాలి, నిందలు రాకుండా ఉండడానికి మన వెంట్రుకలు, తల వెంట్రుకలు కేశఖండనం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండే అన్ని దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. శైవ సాంప్రదాయం లోపల తల వెంట్రుకలు లేవు. తల వెంట్రుకల కేశఖండనం శివుడికి లేదు, అమ్మవారికి లేదు. కానీ ఇప్పుడు బాసర క్షేత్రంలో, వెంకటేశ్వర స్వామి క్షేత్రం చూసి అన్ని క్షేత్రాల్లో తయారైపోయింది. అంటే మామూలుగా శివుని టెంపుల్లో ఉండవా ఇలాంటి? ఏ టెంపుల్లో కూడా తల నీలాలు ఇచ్చేటువంటి పద్ధతి లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అవును. మరి ఆచారం ఒప్పుకుంటుందా అలా మొదలైనప్పుడు నుంచి అనాది నుంచి వెంకటేశ్వర స్వామికి ఉంది. ఇప్పుడు వేరే గుళ్ళల్లో ఇలాంటి కేశవులు మన తలనీలాలు ఇస్తే ఆచారం ఒప్పుకుంటుందా? ఆచారము అనాచారం అనేది లేదు తల్లి. ఇప్పుడు అంతటా దైవం అనేటువంటిది అయిపోయింది కనుక శాస్త్ర ప్రకారంగా ధర్మము, ధర్మసింధు ధర్మ ప్రకారం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేద ప్రకారంగా అయితే, నారాయణ సూక్త ప్రకారంగా అయితే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం లోపల శిరస్సుపై పెట్టేటువంటి యొక్క బ్రాహ్మడు అర్చకుడు పెట్టేటువంటి పాదముద్రలు, స్వామి ముద్రలు శిరస్సుపై పెడతారు కదా. అవి పెడతారు. ఎందుకు పెడుతున్నారు? పాదముద్రలు అంటే అవి ఏమంటారు? పాదముద్రలు అంటారు. పాదముద్రలు అంటే దేవుడి యొక్క పాదుకలు అని అర్థం. ఇప్పుడు శివాలయంలో లేవు అవి. శైవ స్మార్థం లోపల పాదుకలు లేవు. విష్ణువుకు మాత్రమే పాదుకలు ఉన్నాయి. విష్ణువు మాత్రమే పాదుకలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ విష్ణుమూర్తిని దర్శించి నీ పాపాలను ప్రక్షాళన చేసుకొని నా దరికి చేరు అని చెప్పి విష్ణుమూర్తి అందుకే ఇక్కడ ఇట్లా చెప్తాడు, వెయ్యి చేయి పెడతాడు, అందుకే అభయాస్తం ఇస్తాడు. పెట్టడానికి గల కారణం అదే. అభయహస్తం అంటే ఓ యొక్క మూర్ఖుడా వచ్చి ఇప్పటికైనా నన్ను స్మరించు, నేను నిన్ను కాపాడుతానని చెప్పి అభయం ఇస్తాడు. అందుకే బోడా శంకరుడు ఇయ్యడు. ఆయన బోడా శంకరుడు కనుక అభయప్రద. ఆయన ఎప్పుడు శరీరం అగ్ని జ్వాలల చేత ఉంటుంది. శంకరుడి శరీరం ఎప్పుడు కూడా అగ్ని జ్వాలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయనకు అభిషేక ప్రియో శివ. శివుడికి ఎప్పుడు కూడా అభిషేకం చేస్తూనే ఉండాలి. ఎన్ని నీళ్ళు పోసినా కానీ మళ్ళీ నీళ్ళు కావాలి, అభిషేకం కావాలంట. వైష్ణవో అలంకార ప్రియ. విష్ణుమూర్తికి అలంకారాలంటే ఎక్కువగా ఇష్టం. ఎన్ని ఉన్నా కానీ అత్తడికి బంగారం, వజ్ర, వైడూర్య, గోమేదిక, మరకత, మాణిక్యాలు ఎన్ని ఉన్నా ఒక్క భృంగిరాజ తులసి పత్రం లేకపోతే, అంటే తులసి పత్రము లేకుంటే అతడికి విష్ణుమూర్తికి శాంతం లేదు. అందుకే రుక్మిణి ఏమన్నంటే భూమాత కోరినప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు? వెంకటేశ్వర స్వామి నా యొక్క వక్షస్థలంలో నీవు తులసి మాలగా ఉండు అన్నాడు. అందుకే తులసి మాత కూడా పూజించకూడదు అని శివుడు తులసి దళం శివుడికి కూడా పెట్టకూడదు అంటారు. తులసి దళము లేని ఇల్లు, తులసి చెట్టు లేని వాళ్ళ ఇల్లు తుప్పు పట్టినట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరి ఇంటిలో కానీ ఒక్క తులసి పత్రము కానీ తులసి చెట్టు కానీ లేకుంటే వాళ్ళ ఇల్లు తుప్పు పట్టిన కిందకే లెక్క. అంటే ఇనుముకి ఎంత మనం ఇస్తామో వాల్యూ, తులసికి ఎలా ఇవ్వాలి? తులసి చెట్టు కూడా అంతే వాల్యూ ఇవ్వాలి. ఇనుము శనేశ్వరుడు. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1వ తారీఖు మన వెంకటేశ్వర స్వామికి ఎట్లా పూజలు చేస్తే బాగుంటుంది మీరు సార్ చెప్తారండి? సహస్రనామార్చన, తర్వాత వల్లి పూజ చేయాలి. తర్వాత ఆళ్వార్ల పూజ చేయాలి. లేకపోయినా నారాయణ సూక్తంతో కూడా స్వామివారిని దర్శించుకున్నట్టయితే, లేక గోత్రనామాలు తీసుకువెళ్ళి అక్కడ పురోహితుడు ఉన్నట్టయితే నారాయణ సూక్తంతో స్వామివారిని ఆ ఒక్కరోజు నారాయణ సూక్తంతో పూజ చేసి నమస్కారం చేసినట్టయితే వారి యొక్క కోరికలు
సఫలీకృతం అవుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత అలా కాకుండా మహాలత కల్పతాన్యాసం ఆ విధంగా కూడా విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు. మహాలక్ష్మి కల్పతాన్యాసం వాళ్ళు చేసుకోకుండా ఒక బ్రాహ్మడి పిలుచుకొని వచ్చైనా చేసుకున్నట్టయితే వారికి సర్వకాల సర్వావస్థలయందు ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు వాళ్ళు చేయలేకపోయినా ఎవరైనా బ్రాహ్మణ ద్వారా చేపించుకున్నా పర్వాలేదు, అష్టైశ్వర్యాలు కలిసే అవకాశం ఉంది. ఓకే. తర్వాత ఇంకోటి దానితో పాటు లక్ష్మీ గవ్వలు పసుపు కలర్లో ఉంటాయి. తర్వాత కస్తూరి కాయ అని దొరుకుతుంది, అది కూడా తీసుకొని వచ్చి ఆ దినం నాడు పూజ చేయించి దాన్ని బీరువాలో భద్రపరుచుకున్నట్టయితే కూడా వారికి సుఖ భోగాలు కలుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీరు చెప్పినట్టుగానే మేము ఖచ్చితంగా పాటిస్తాము. ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి, గురుగారు చెప్పినట్టుగా ఆచరించండి. ఇంకెటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మరొక వీడియోలో మళ్ళీ గురుగారితో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తున్నానండి మా ఛానల్. నమస్కారం.